మ్యామ్, ఒక తల్లి అనగానే ఒక బిడ్డకి రక్షణ. అలాంటి తల్లే ప్రియుడితో కలిసి కేరళలో మనం చూసుకున్నట్లయితే ఒక పసి పిల్లాడిని దారుణంగా ఆ ప్రియుడు అంత హింస పెట్టి చంపేస్తుంటే కాపాడాల్సిన తల్లే ఇంకా సపోర్ట్ చేసింది. అసలు ఆ ప్రియుడి మాయలో పడి కన్న బిడ్డని కూడా పట్టించుకోని పరిస్థితికి రోజు రోజుకి దిగజారిపోతున్నాయి రోజులనే చెప్పుకోవాలి. ఈ విషయం గురించి మీరు ఏం మాట్లాడతారు మ్యామ్? అంటే రోజు రోజుకి దిగజారిపోతున్నాయి అని అనడం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఓకే. ఎప్పుడూ ఉన్నవి ఇట్లాంటివి. ఓకే. కాకపోతే ఇప్పుడు రిపోర్టింగ్ పెరిగింది. ఓకే. ఎందుకంటే నేను 10 ఏళ్ల క్రితం ఓ 2 కేసులు చూశాను. ఓకే. స్టేట్ హోమ్‌లో ఆ పిల్లలుంటే, హ్మ్. తల్లులేమో జైల్లో ఉంటే వాళ్ళ ములాఖత్ చేయించడానికి ఈ పిల్లల్ని తీసుకొనెళ్తే ఓకే. అప్పుడు మనకి అసలు ఈ పిల్లలు స్టేట్ హోమ్‌కి ఎందుకొచ్చారు? తల్లులు జైలుకి ఎందుకెళ్లారు? అయన్నీ చూస్తే హ్మ్. హృదయ విదారకంగా ఉంటాయి. ఓకే. అక్కడ కూడా ఇంతే. హ్మ్. ఒకడైతే ఆమెతో వ్యభిచారం చేయిస్తుండేవాడు. ఓకే. ఈ 5 ఏళ్ల, 6 ఏళ్ల పాపని 6 ఏళ్ల పాప. ఆ పాప పైన లైంగిక వేధింపులు చేస్తుంటే వేరే పక్కింటోళ్ళు చూసి పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ చేస్తే పోలీసులొచ్చి వాడిని, ఆ అమ్మాయిని ఇద్దరిని అరెస్ట్ చేసి ఈ పాపని స్టేట్ హోమ్‌లో పెట్టారు. ఓకే. ఆమె జైల్లో ఉంది. ఇప్పుడు ఆ పాప నాకు పాపను చూపించండి అని ఆవిడ అడిగితే ఈ పాపను తీసుకొని వెళితే ఆ పాప అసలు వాళ్ళ అమ్మని చూడనంది. ఓకే. అట్లాగే ఇంకో పాపని వాడు వేడి వేడి పెనం మీద కూర్చోబెట్టాడు ఆమె ప్రియుడు. హ్మ్. కూర్చోబెడితే ఆ అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి దాదాపు కొన్ని లక్షలు ఖర్చు అయినాయి గవర్నమెంట్కి ప్లాస్టిక్ సర్జరీ కోసం. ఆ ఓకే. పాపని ములాఖత్కి తీసుకెళ్ళారు. అలాంటప్పుడు ఆ వాతావరణం చూస్తే మనకి తట్టుకోలేము అసలు. అవును. ఈ పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. హ్మ్. ఆ కోపం, బాధ. అవును. చాలా చిన్నప్పుడే నాకు తెలిసి ఒక సంవత్సరంన్నర, 2 సంవత్సరాల నుంచినే పిల్లలకి అన్నీ గుర్తుంటాయి. అర్థమైతాయి. అర్థమవుతాయి, గుర్తుంటాయి కూడా. హ్మ్. అందులో ఒక పిల్ల 6 ఏళ్ళు, ఓ పిల్లకి 4 ఏళ్ళు అయ్యేసరికి వాళ్ళు అసలు తల్లి దగ్గరికి వెళ్ళటానికి అసలు ఆ తల్లులు ఎంత ఏడ్చి, ఎంత కష్టపడి, ఎంత 1 ఆర్ 2 ములాఖత్తుల్లో తల్లుల దగ్గరికి వెళ్ళాలా వాళ్ళు. మళ్ళీ ఓకే. మళ్ళీ రిపీటెడ్గా ములాఖత్ చేయించితే చివరికి మరి ఇప్పుడు ఓకే. ఆ పాప ఎక్కడ, ఆ పాపలిద్దరు ఎక్కడున్నారో తెలియదు కానీ అలాంటివే కదా ఇవి కూడా. సేమ్ అవును. అంతే కదా. హ్మ్. కేరళలో అవును. భర్త చనిపోయాడు. ఆమె వేరే అతని తోటి సాహచర్యం కావాలనుకుంది. అదేం తప్పు కాదు. ఓకే. ఎందుకంటే భర్త చనిపోయాడు కాబట్టి ఆమె వేరే వాళ్ళతో ఉండే దాని గురించి మనం మాట్లాడడం, మనం మోరల్ అవును. జడ్జిమెంట్ ఇవ్వటం ఇది కరెక్ట్ కాదు. ఓకే. అయితే అక్కడ సమస్య ఏంటంటే ఆ బిడ్డ వాళ్ళకి అడ్డుగా ఉన్నాడు అనుకున్నారు. అవును. ఏ ఏ మహిళ అయినా సరే పురుషుడి సంగతి పక్కన పెట్టేయండి. ఓకే. వాళ్ళకి బాధ్యత ఎలాగూ మ్, చాలా సందర్భాల్లో వాళ్ళకి బాధ్యత ఉండదు. హ్మ్. కానీ మీరు ఇది బాధ్యతగా తీసుకుంటే కనిన తర్వాత అవును. ఇలాంటి పరిస్థితులు రావు. ఆ బాధ్యత ఏంటి అంటే వాళ్ళ రక్షణ, సంరక్షణ మీదే బాధ్యత. అవును. వాడు ఉన్నాడా, చచ్చిపోయాడా, పారిపోయాడా, ఏమయ్యాడు, తల్లిది విడాకులు బాధ్యత. ఇచ్చాడా, ఏం చేశాడు, ఆ, ఇంక సంబంధం లేదు. హ్మ్. నువ్వు నీదే బాధ్యత. కాదు నువ్వు బాధ్యత తీసుకోలేనంటావా, ప్రభుత్వానికి అప్పగించు. ఓకే. స్టేట్ హోమ్ ఉండనే ఉంది. అవును. అక్కడికి వెళ్ళి మీరు బిడ్డని ఇచ్చేయచ్చు. ఓకే. వాళ్ళు చూసుకుంటారు, హ్మ్. దత్తత ఇస్తారు. ఓకే. ఎవరన్నా తల్లిదండ్రులు లేని, పిల్లలు లేని తల్లిదండ్రులకి దత్తత ఇస్తారు. ఓకే. మీకు నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు. ఓకే. కానీ ఇక్కడ అభ్యంతరము ఆమె వేరే అతని సాహచర్యాన్ని కోరుకుంటాం కాదు. కాదు. ఆ బిడ్డని ఇబ్బంది పెట్టడమే మన 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 అవును. అభ్యంతరం అల్లాది. అవును. ఆ బిడ్డని వీళ్ళు కొట్టి 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 చేతులు వేసి నేలకేసి బాది ఆ చేతులతో పట్టుకొని అవును. ఆ బిడ్డని, సరే వాడు అపస్మారక స్థితికి వెళ్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదో పెట్టాము, మింగలేక ఇలా అయిపోయాడు అని చెప్పి అబద్ధం చెప్పారు. అవును. కానీ ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ బిడ్డ పైన 52 చోట్ల గాయాలున్నాయి. హ్మ్. జస్ట్
సంవత్సరంన్నర బిడ్డ ఒంటి మీద 52 చోట్ల గాయాలు ఉన్నాయంటే అతను ఎలా చేయగలిగాడు? నువ్వెలా చూస్తా తల్లి ఎలా ఊరుకున్నావు? చూస్తుంది? ఈ బలహీనత ఏంటి అసలు? ఓకే. ఇప్పుడు బిడ్డలు కూడా ఒక రకంగా బలహీనతే. అవును. అయినా మీరే ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు కాబట్టి మీ బాధ్యత ఉంది. అవును. సరే మీరు బాధ్యత నెరవేర్చలేనంటే కూడా దానికి వేరే అవకాశం ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఇంతే. అవును. ఏంటి, వాడు భార్యాభర్త ఇద్దరు కీచులాడుకుంటున్నారు. వాళ్ళకు ఓ బాబు ఉన్నాడు. అతని కజిన్ బ్రదర్ ఒక అతను వచ్చాడు మధ్యలోకి. వస్తే అతనికి ఆ అమ్మాయి పైన ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సరే ఇంకా గబగబా మాట్లాడేసి మరి వీడికేమి చెప్పాడో ఆ అమ్మాయికి ఏం చెప్పాడో విడాకులు వచ్చేటట్లు చేసేసాడు. మైహోనా అనుకుంటా. విడాకులు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర ప్రపోజల్ పెట్టాడు. ఆ అమ్మాయి నిరాకరించింది. నాకు అసలు నీ మీద అలాంటి ఉద్దేశం లేదు, నీ మీదే కాదు, నాకు ఈ జీవితానికి జరిగింది చాలు, ఒక పెళ్లితో నేను అన్నీ బాగానే అనుభవించాను, ఇంకా చాలు నాకు వద్దు అని ఆమె రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసింది అనే ఒక కోపంతో ఆ బిడ్డను చంపేశాడు వాడు. ఎంత కిరాతకం! ఇప్పుడు ఆ తల్లికి ఏం మిగిలింది? పాపం బిడ్డ మీద ఎంత ప్రేమ లేకపోతే మళ్ళీ వచ్చేవాళ్ళు చూసుకుంటారో చూసుకోరో, మళ్ళీ పోని బిడ్డ కాకపోయినా కానీ అసలు ఈ పెళ్ళే ఇలా ఉంటుంది కావచ్చు, ఈ వ్యవస్థ ఇలా చచ్చింది కావచ్చు అనుకొని ఆమె బిడ్డను చూసుకుని బతుకుదాము అని ఆవిడ అనుకుంటే వీడు మధ్యలో పానకలో పొడకలాగా వచ్చి బిడ్డను చంపేశాడు. ఇప్పుడు వాడిపైన దాదాపు 3-4 కేసులు పెట్టాలి. వాడు జీవితంలో బయటికి రాకుండా కేసులు పెట్టాలి. ఓకే. వాడి మీద పోక్సో కేసు, నిర్భయ కేసు, హత్యా నేరం 3 కేసులు పెట్టి వాడి జీవితంలో బయటికి రాకూడదు. ఇప్పుడు కేరళ వాళ్ళ సంగతి అంతే, ఇద్దరిని జైలుకి పంపించాలి, వాళ్ళిద్దరిని. మేము ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటారు అని ఇప్పుడు ఎవరి కాళ్ళకి వాళ్ళ స్వానుభవం కదా. ఇప్పుడు సీత కష్టాలు సీతాయి, పీత కష్టాలు పేతాయి, అంతేనా కాదా? అందుకని ఎవరి గోల ఆడది. ఒకరి బాధతోటి ఇంకొకరు మనం కొంచెం దగ్గరగా ఉన్నాయని మాట్లాడుకుంటాం తప్పితే ఏ కేసు కా కేసే, ఏ వ్యక్తికి ఆ వ్యక్తే. జరుగుతాయి ఇట్లా. ఎందుకు జరుగుతాయి అంటే ఒక భార్య ఒంటరి అవుతుంది, భర్త చనిపోవటం వల్ల కానీ, లేకపోతే వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం వల్ల కానీ, విడాకులు ఇవ్వటం వల్ల కానీ ఒంటరి అవుతుంది. ఈ ఒంటరి మహిళ పైన చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో ఉద్ధరిస్తాము అని చెప్పి వస్తారు. వచ్చిన తర్వాత నేను నిన్ను ఉద్ధరిద్దామని అనుకుంటున్నా, ఈ పిల్లోడు అడ్డు అని చెప్తారు, డిస్టర్బ్ చేస్తారు. అంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావా? అసలు అలాంటి కండిషన్ పెట్టేవాడు రేపు, ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఇంకెవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే అర్థం చేసుకుంటారని కదా. ఇప్పుడు వాడు ఈ కండిషన్ పెట్టినవాడు రేపు ఇంకో అమ్మాయి వేస్తే వెళ్ళిపోడా? అందుకని దయచేసి మీ పార్ట్నర్స్ని వెతుక్కునే దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నీ కోసం నీ బిడ్డను చంపినవాడు రేపు పొద్దున వేరే అమ్మాయి కోసం ఈమెనైనా చంపేస్తాడు. అసలు వాడి ప్రవృత్తి సరిగా లేదు, ఒక హింసా ప్రవృత్తి ఉంది. ఓ చిన్న బిడ్డ పైన వాడి ప్రతాపం. మళ్ళీ మరొక్కసారి చెప్తున్నానండి, ఎవరైనా సరే బిడ్డల్ని సాకలేము అనుకుంటే చక్కగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక శిశు విహార్ ఉంటుంది, స్టేట్ హోమ్ ఉంటుంది. ఇప్పుడు నిన్నెవరో సంగారెడ్డిలో పుట్టి కొన్ని గంటలు కూడా అవ్వలేదంట బాబు, చెట్లు పొదల్లో పడేశారంట. ఏడుపినిపించి ఏంటా అని చూస్తే ఆ బాబు ఉన్నాడు. ఆ బాబుని తీసుకొని వచ్చి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఆ బేబీని తీసుకొని వెళ్ళి జిల్లా కేంద్రంలో ఉన్న స్టేట్ హోమ్లో శిశు విహార్లో పెట్టారు. ఇప్పుడు ఈ ఒక 2 సంవత్సరము ఇట్లా చూసిన తర్వాత ఒకసారి పేపర్లో వేస్తారు ఫోటోలు, చాలామంది పిల్లల ఫోటోలు వేసి వీళ్ళు దత్తతకి అంటే తల్లిదండ్రుల్ని ఓపెన్ అప్పీల్ పెడతారు. ఎవరైనా మనసు మార్చుకుని మళ్ళీ వచ్చి ఒరిజినల్ తల్లిదండ్రులు తీసుకెళ్తారా అని. అయితే ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళు మా బాబే మా పాపే అని అంటే DNA టెస్ట్ చేయించుకోవాలి. చేయించి వాళ్ళ బాబు వాళ్ళ పాప అని తేలితే గనక వాళ్ళకి ఇస్తారు. లేదు అంటే గనక మీరు కారా యాక్ట్లో అప్లై చేసుకోండి, మీరు పిల్లల్ని అడాప్షన్ తీసుకోండి అని చెప్పి అడాప్షన్కి ఇస్తారు. అట్లా మీరు పెంచలేకపోతే మీరు ఈ పని చేయండి, అంతేగాని ఇలా మట్టుకు కాదు. ఇప్పుడు మనం 4 పిల్లల గురించి చెప్పుకున్నాం.
ఇప్పుడు ఇద్దరైతే లేరు, చనిపోయారు. 2 పిల్లలు. మరి వాళ్ళు ఎక్కడో బాగుండాలనే కోరుకుందాం. అందులో ఓ పిల్ల బాగా చదువుతూ ఉండేది. పిల్ల 5th క్లాస్కి వచ్చే వరకు నాకు టచ్ ఉంది, తర్వాత ఏమైందో తెలియదు. ఓకే. సరే, ఏది ఏమైనా ఒకటి, పిల్లలు అంటే ఈ జాతి సంపద. ఈ జాతి సంపదను కాపాడుకోవాలని ప్రభుత్వాలకు కూడా ఉండాలి. కాబట్టే ఈ శిశువిహార్లు, ఈ స్టేట్ హోమ్లు ఇవన్నీ వచ్చినాయి. వాటిని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసి అవేర్నెస్ పెంచి అవగాహన పెంచండి. ఎవరైనా సరే మీ బిడ్డను కాదనుకునే హక్కు మీకుంది. కానీ ఆ బాధ్యత తీసుకుంటానికి ప్రభుత్వం రెడీగా ఉందని ఒక నమ్మకాన్ని కలిగిస్తే కూడా ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితులు రాకోకుండా ఉంటాయని నేను అనుకుంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.